హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మరొకసారి కలవరపెడుతున్నాయి. మళ్ళీ లాక్డౌన్ 4.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల సీఎంలతో మీటింగ్ పెట్టిన సందర్భంగా ఎవరైతే ముఖ్యంగా ఇతర దేశాల నుండి ఇండియాకు వస్తూ ఉంటారో వాళ్ళకి వెంటనే ఎయిర్పోర్ట్లలో కానీ బస్ స్టాండ్లలో కానీ శానిటైజర్ ఇచ్చి వెంటనే చెకప్ చేయాలనేసి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడే వచ్చిన అప్డేట్ ప్రకారం చాలా వరకు లాక్డౌన్ 4.4 అనేది జనవరిలో అమలు అయ్యేదానికి అవకాశం ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. వీడియోలోకి వెళ్ళి పూర్తి విషయాలు తెలుసుకోబోయే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి ప్రభుత్వానికి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు. అలాగే చాలామంది వీడియోని లైక్ చేయకుండా చూస్తున్నారు. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే మళ్ళీ కరోనా స్టార్ట్ అయిందని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలలో పిల్లలు, వృద్ధులు, షాపులు, స్కూల్ అన్నింటినీ కూడా సంబంధించి గైడ్లైన్స్ అయితే వచ్చేదానికి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. లాక్డౌన్ పెడితే రోజువారీ కూలీలు చాలా వరకు ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం జనవరి నుంచి డిసెంబర్ వరకు 2000 మొత్తం కూడా ఫ్రీ రేషన్ ఇవ్వాలనేసి అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అలాగే కొంతమందికి డబ్బులు ఇవ్వాలనేసి కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ప్రభుత్వానికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకు తెలియజేస్తుంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్